सेवालाल महाराज की सेवालाल महाराज की खम्मम जिला सेवालाल सेना महासभలను सेवालाल सेना खम्मम जिला महासभలను सेवालाल सेना खम्मम जिला महासभలను संजीव नायक गाరి నాయకత్వం జై సేవాలాల్ జై సేవాలాల్ జై సేవాలాల్ సంజీవ నాయక్ గారి నాయకత్వం పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే అమలు చేయాలి ఖమ్మం జిల్లాలో 170 యాక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలి 170 యాక్ట్ను ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి నిరుద్యోగుల సమస్యలను వెంటనే జిందాబాద్ జిందాబాద్ మైదాన ప్రాంత ఐటీడీని వెంటనే ఏర్పాటు చేయాలి మైదాన ప్రాంత ఐటీడీని వెంటనే ఏర్పాటు చేయాలి మైదాన ప్రాంత ఐటీడీని వెంటనే ఏర్పాటు చేయాలి మైదాన ప్రాంత ఐటీడీని వెంటనే జీవో నెంబర్ 3 వెంటనే జీవో నెంబర్ 3 వెంటనే అందరికీ నమస్కారం. ఈరోజు సేవలాల్ సేన ఖమ్మం జిల్లా సదస్సు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధానంగా సేవలాల్ సేన మా తండాలు మా రాజ్యాన్ని తండాలు గ్రామ పంచాయతీ సాధించిన దాంట్లో అదే మాదిరిగా 10% రిజర్వేషన్ తోడు పాదయాత్ర ద్వారా పోడు భూములకు పట్టాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ విజయవంతంగా సేవలాల్ సేనను గత 9 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క సేవలాల్ సేన సైనికులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు సమావేశం ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సదస్సులు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటూ మా ప్రధానమైనటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి గిరిజనులకు 12% రిజర్వేషన్ ఏదైతే ఇస్తానదో ఆ 12% రిజర్వేషన్ సంబంధించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి చిత్తశుద్ధిని తెలియజేసుకోవాలని ఇప్పుడున్నటువంటి 10% రిజర్వేషన్ మీద దాదాపుగా ఒక 5 కేసులు మాకు వ్యతిరేకంగా వేయడం జరిగింది. 10% రిజర్వేషన్ తోటి 50% స్లాబ్ దాటుతుందని చెప్పేసి ఒక
అశాస్త్రీయమైనటువంటి సందర్భాన్ని ముందుకు పెడుతూ 5 కేసులు వేయడం జరిగింది. దుర్మార్గం. మేము ఎన్నడూ కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించి మీకు అందరికీ తెలుసు 10% రిజర్వేషను దేశం మొత్తం అమలు చేయడానికి 103వ రాజ్యాంగ సవరణ చేసి అమలు చేస్తే 50% అప్పటికే అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు ప్లస్ 10% మొత్తం 60% అవుతూ ఉన్నది. 60% ఆల్రెడీగా 2020 సంవత్సరంలో అమలు చేసినప్పుడు 2022లో మాకు 10% అంటే జీవో నెంబర్ 33 మీద 10% ఇస్తే 54% వచ్చింది అని ఒక అశాస్త్రీయమైనటువంటి డిమాండ్ను ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయానికి కోర్టులకు ఆశ్రయించడం మా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. నేను అంటున్న ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు భారతదేశంలో వెనుకబడిన అగ్రకులానికి సంబంధించిన పేదలు 10% ఉందని డాటా ఈ భారత ప్రభుత్వం దగ్గర ఉందా అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు డాటానే కలెక్ట్ చేయనప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం. ఆ 10% ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మేము దాని మీద ఎప్పుడు కోర్టు కేసులు వేయలేదే. 50% క్రాస్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఎన్నడూ మీ మీద వ్యతిరేకంగా పనిచేయలేదే. మరి మా మీద ఎందుకు ఈ కక్ష సాధింపు, మా మీద ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నాను? ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అన్ని రాజకీయ పార్టీలకు మా 10% రిజర్వేషన్ను ఏమాత్రం తేడా చేయాలని చూస్తే పాతాలను తొక్కుతాం, దాంట్లో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 12% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఖచ్చితంగా చిత్తశుద్ధిని సాటుకుంటుందని. మరొక ముఖ్యమైనటువంటి విషయం జీవో నెంబర్ 3 100% ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయాల్సినటువంటి జీవో. ఆ జీవోను సుప్రీంకోర్టులో కేసు కొట్టివేస్తే ఇప్పటివరకు టీఏసీని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం 8 నెలలు అయిపోయి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయకుండా ఆ జీవో నెంబర్ 3 స్థానంలో ఇంకో జీవోని తెచ్చి 100% ఉద్యోగాలు ఇచ్చే ఇంకో జీవోని తేకుండా తాత్సారం చేస్తుంటే ఈ గిరిజనులు బాగుపడాలని ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. జీవో నెంబర్ 3ని జీవో నెంబర్ 33ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం అండగా ఉండాలి, వారి బాధ్యత. ఈ అసెంబ్లీ సమావేశాలను 12% రిజర్వేషను జీవో నెంబర్ 3 స్థానంలో ఇంకో జీవోని తేవాలనేది సేవలాల్ సేన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా భవిష్యత్ కార్యాచరణను కూడా రాష్ట్ర స్థాయిలో మేము ఏర్పాటు చేసుకొని సేవలాల్ సేన సైనికులందరినీ సమాయత్తం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మంత్రులందరినీ రేపటి నుంచి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. జై సేవలాల్, జై తెలంగాణ. ధన్యవాదాలు.